సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మదిగ ఉప కులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతున్న తెలంగాణలో అవడం లేదని మందకృష్ణ అన్నారు. అలాగే హైదరాబాద్లో జరగనున్న లక్ష్మీ డప్పుల 1000 గొంతుకిల కార్యక్రమాన్ని పాల్గొనాలని పిలుపునిచ్చారు. తీసుకొచ్చే ఒత్తిడికి పరిస్థితుల్లో తలవొగ్గద్దని ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన ఆగస్టు 1వ తారీఖు నాడు దేశంలోనే అందరికంటే ముందు తెలంగాణ అమలు చేస్తామన్న మీరు ఆ విషయంలో మీరు అమలు చేయకపోయారు. గత నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామన్న మీరు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగా ఇతర దళిత కులాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తలొగ్గి వర్గీకరణ జాప్యం చేస్తే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్షల డబ్బులతో మాదిగల ఆకాంక్షను మా గుండె చప్పుళ్లుగా వినిపిస్తామని, ఆ రోజు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మాత్రం దానికి రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందనేసి కూడా మేము గుర్తు చేస్తూ